ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డెలివరీ ముందు, డెలివరీ అయిన వెంటనే ఏం ఫుడ్ పెట్టాలి డాక్టర్ గారు? ఎందుకంటే చాలామంది బాలింతరాలని చెప్పి చాలా ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు. అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ కంట్రీస్లో చక్కగా బ్రెడ్ గిడ్ అన్ని తెచ్చి పెట్టేస్తారు. ఇక్కడ భారతదేశంలో బ్రెడ్డా అని చెప్పి అదేదో మహాపాపం చేసినట్టు అంత తప్పు మనకి, అంటే డెలివరీ అయిన వెంటనే తినడానికి. అట్లా యాక్చువల్గా ప్రెగ్నెన్సీ ఏదైనా నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ కానీ అండి డైట్ రిస్ట్రిక్షన్ అనేది ఏముండదు. యూజువల్గా సిజేరియన్ సెక్షన్ ఇప్పుడు 4 hours 6 hours కంతా మేము డైట్ అలో చేసేస్తున్నాం. మదర్ ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే అంత మంచిగా పాలు అనేది సెక్రీట్ అవుతుంది. సో డైట్ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు, అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. కానీ మనము ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే ఒక 12 hours పాటు ఏం తినకుండా అట్లా ఉంటారు కాబట్టి గ్యాస్ట్రైటిస్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక 1 day మాత్రము మసాలా కూరలు తగ్గించి పెట్టాలి. మళ్ళీ అన్ని చికెన్ మటన్ వెజిటబుల్స్ అన్ని A to Z తినచ్చు, డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని తినచ్చు. కానీ అలా అనేసి ఎక్కువ తిన్నామంటే కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతాం. కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిది అన్నట్లు. సో మరి ఆబ్వియస్లీ వెల్లుల్లిపాయలు ఎక్కువ తినాలని, వెల్లుల్లిపాయలని నేతిలో వేయించి ఆ నెయ్యి వెల్లుల్లిపాయలు అన్నంలో కలిపి కొంచెం చిటికెడు ఉప్పేసి జీలకర్ర వేసి పాలు వస్తుంది అని చెప్పి చాలా మంది పెడతారు. పాలు వస్తుంది అని యూజువల్గా అదైతే మేము అడ్వైస్ చేయమండి. అంటే గార్లిక్ పర్ల్స్ అనేది వాటితో మనకి పాలు వస్తుంది అని చెప్తాం, కానీ కారం అవన్నీ వేస్తే ఎక్కువ గ్యాస్. కారం మిరియాలు వేస్తారు ఎక్కువ, మిరియాల కారం అయితే ఇంకా పడుతుందని చెప్పి ధనియాల పొడి కూడా మిరియాలు వేసి కొడతారు. అంటే ఇవన్నీ సైంటిఫిక్ బేసిస్ లేదంటారు. సైంటిఫిక్ బేసిస్ లేదని చెప్పాను, కానీ గార్లిక్ పల్స్ అంటే ఆ కారం కానీ అవి తగ్గించాలి అని చెప్తున్నా. గార్లిక్ తీసుకోవచ్చు, ఎక్కువ కారం అది తీసుకోకుండా ఉంటే. అలాగే నడుము గట్టిపడాలని చెప్పి బాలింతరాలకి ఆవిరి కుడుము పెడతారు. మామూలుగా మినప్పప్పు నానేసి దాన్ని రొట్టెలాగా ఆవిరి కుడుంలాగా చేసి ఆవిరికి ఉడికించి పెడతారు. అలాగే మినపసునుండలు తెలుసు కదా మీకు, మినపప్పు వేయించి బాగా నెయ్యి పోసి కడతారు. ఈజ్ ఇట్ అడ్వైజబుల్ అండి? అది కాల్షియం రిచ్ అండి. ఆ ఫుడ్ మీరు చెప్పే ఫుడ్ అంతా కూడా కాల్షియం రిచ్, సో దట్ బ్యాక్ పెయిన్ అవన్నీ కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దేర్ ఇస్ అ సైన్స్ వీటన్నిటిలో కూడా. అన్నిట్లో మనకి సైంటిఫిక్ గా అంటే మన ఏం సిస్టర్స్ చెప్పిన వాటి అన్నిట్లో కూడా సైన్స్ ఉంది, కానీ ఇంటర్ప్రిటేషన్ వేరే రకంగా ఉంటుంది. రెండోది ఏదైనా అతి మంచిది కాదంటారు, అతిగా తీసుకోకూడదు. ఇవన్నీ కాకుండా నార్మల్ ఎక్సర్సైజ్ రెజ్యూమ్ చేయడానికి ఎన్ని రోజులు, అంటే ఇంకా ఒక ఆల్మోస్ట్ కొంతమందికి 2 weeks దాకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది పోస్ట్ నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత. మరి వాళ్ళు ఎక్సర్సైజ్ రెజ్యూమ్ చేయొచ్చా? మెల్లిగా వాకింగ్, సైక్లింగ్ ఇలాంటివన్నీ కూడా. ఓకే, నార్మల్ డెలివరీ వాళ్ళైతే మాత్రం వాకింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ, అంటే వితిన్ 2 weeks అట్లా స్టార్ట్ చేయొచ్చు. సిజేరియన్ సెక్షన్ వాళ్ళు మాత్రం ఆఫ్టర్ 6 weeks తర్వాత నార్మల్ ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేసుకుంటే మంచిది. సో ఎందుకు చేశారు, కొన్ని కండిషన్స్ ఉంటాయి. అనీమిక్ ఉండి, సివియర్ అనీమియా ఉండి, లేదా అబ్స్ట్రక్టెడ్ లేబర్లో ఉండి, అట్లా కేసెస్లో ఏమవుతుంది అంటే ఏమైనా వూండ్ హీలింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి సో ఆఫ్టర్ 6 weeks తర్వాత నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. ఒక 6 months పాటు అయితే మాత్రం బరువులు ఎత్తకుండా ఉంటే మంచిది. బాలింతరాలకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా కాంప్రమైజ్డ్గా ఉంటాయి కాబట్టి తలకి గుడ్డ కట్టడం, చెవుల్లో దూది పెట్టడం వంటి బయటికి వెళ్ళకపోవడం ఒక టైం తర్వాత, ఇవన్నీ మామూలుగా చాలామంది పాటిస్తారు. వీటికి కూడా ఏమైనా సైంటిఫిక్ డిస్పోజిషన్ ఉందా అండి? అట్లా దానికైతే ఏం లేదండి. ఇమ్యూనిటీ అప్పుడు ఏమైనా లోగా ఉందని కానీ ఆఫ్టర్ అంటే మనకి ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ టైంలో ఏమవుతుంది అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల అనీమిక్ స్టేట్, అనీమియా అనేసి ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ అనమాట, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో దానికోసం అని ఇట్లా ఇవన్నీ కట్టనవసరం లేదు, కానీ ప్రాపర్ డైట్ తీసుకుంటే సరిపోతుంది. రైట్ డాక్టర్ క్రాంతిశిల్ప, యూ హ్యావ్ సింప్లిఫైడ్ చాలా, అంటే చాలా పెద్ద ఈవెంట్స్ జీవితంలో అని భావించే 2 విషయాల గురించి మాట్లాడే వాళ్ళు. మెనార్కీ ఒకటి, రెండోది బిడ్డని కనడం. ఒక స్త్రీకి బహుశా ఇవి చాలా, అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా కీలకమైన ఘట్టాలు కాబట్టి వీటిలో పాటించవలసిన జాగ్రత్తలు చెప్పి చాలామందిని మీరు ఎన్లైటన్ చేశారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్.